సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. మొత్తం రోడ్లన్నీ జన సముద్రం లాగా నిండిపోయింది. నెల్లూరు నుంచి సుమారు 43 బస్సుల్లో జనం రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. తప్పండి, ఏంటి ఈ జన సందోహం చూస్తే ఏమనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి వస్తున్నామండి. మేము మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ విజయం తర్వాత జరుపుకునేటటువంటి జయకేతనం సభకి నెల్లూరు జిల్లా నుంచి ఈ రోజు పిడుగురాళ్ళలో మొత్తం మా నెల్లూరు జిల్లా మొత్తం ఇక్కడే ఉండే విధంగా మేము మించి 45 బస్సులు, 250 కార్లు, ట్రైన్ల బస్సులు అందరం వచ్చాము. ఈ రోజు ఈ విజయోత్సవాన్ని ప్రతి ఒక్కరూ చాలా గర్వంతో జరుపుకోవడానికి అందరూ సిద్ధపడి అందరూ ఇక్కడ ఉన్నాం. చూసారు కదా, ఇక్కడ సుమారు చెప్పండి మేడం, ఎంతమంది వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లా నుంచి కనీసం ఒక 50 బస్సులు, మినిమం 50 బస్సులు వస్తున్నాయండి. శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి ఆదేశాల పర్యవేక్షణలో నెల్లూరు జిల్లా నుంచి 50 బస్సులు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆవిర్భావ సభకి మేము ఇచ్చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ప్రతి నియోజకవర్గము, ప్రతి మండలం నుంచి రావడం జరిగింది. శ్రీ వేములపాటి అజయ్ బాబు గారి పర్యవేక్షణలో, అలాగే నూనె మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈ సభకి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా నేను కోరడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇది సామర్లకోట, కాకినాడ, అదేవిధంగా పిఠాపురం, కాకినాడ ప్రతి రోడ్డు కూడా మొత్తం వాహనాలతో నిండిపోయింది. జన సముద్రం ఇది. నెల్లూరు జిల్లా నుంచి మొత్తం అజయ్ కుమార్ గారు, మన ఏపీ టిట్కో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో సుమారు 50 వరకు బస్సులు, మల్లికార్జున యాదవ్ గారు అధ్యక్షతన అక్కడ జనసేన వేర మహిళలు, జనసేన నాయకులు భారీ ఎత్తున రావడం జరిగింది. మీరు గమనించవచ్చు. ఎక్కడి నుంచి వస్తారు? పిఠాపురం నియోజకవర్గం బస్సు బయలుదేరింది. ఇక్కడ నుంచి నెల్లూరు మన అజయ్ కుమార్ గారు, నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో సుమారు 50 బస్సులు రావడం జరిగింది. మనం ఇక్కడ పిఠాపురంలో నెల్లూరు నుంచి 150 బస్సులు రావడం జరిగింది. మన ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి అధ్యక్షతన, నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో సుమారు 150 బస్సులు రావడం జరిగింది. ఇక్కడ జనసేన వేరే మహిళలు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది పిఠాపురం రావడం? మాకు చాలా సంతోషంగా ఉంది. మా అధ్యక్షుల గారి కోసం ఈ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా, అంబరన్ అంటే ఇదిగా మేము పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నాము. సో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి వల్ల నెల్లూరు నుంచి మా వీర మహిళలము, జన సైనికులము, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఇందులో పాల్పంచుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది పిఠాపురం రావడం? చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా యువతకు గాని, నిరుద్యోగులకు గాని మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యాన ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉంది. ఎంతో చాకచక్యంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నిధులు తీసుకొని వచ్చి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని పునరుద్ధరించి బాగా అభివృద్ధి చేస్తున్నారు. మేమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఆశతో, ఆయన ఆశయాలకు మేము చాకచక్యంగా వాళ్ళకి ఉపయోగిస్తున్నాం. 11 సంవత్సరాలు ఆవిర్భావ సభలు జరిగినాయి. కలిసి పోరాటం చేశాము. కలిసి ఈ రోజు పండగ చేసుకోవడానికి నెల్లూరు నుండి చిత్రడకి కలిసి పోతున్నాము. చెప్పండి, ఏంటి అంత దూరం నుంచి మీరు మంచి టెండర్ సైకిల్ చేయకుండా పిఠాపురం రావడానికి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ పిఠాపురంలో జరగబోయేది సభ కాదు, సంబరం. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా 21కి 21 సీట్లు గెలిచి ఒక 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం.
పిఠాపురం ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక మెజార్టీతో గిఫ్ట్ ఇచ్చిందో ఆ పిఠాపురం ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికి ఈ రోజు నెల్లూరు నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం నుంచి కర్నూలు చిత్తూరు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈ రోజు వేలాది మంది వస్తా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా మా నాయకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 150 చిలుకు బస్సులు 250 పై చిలుకు కార్లతో వేలాది మంది ఈ రోజు వేరే మహిళలు యువకులు ఉత్సాహంగా పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ సభలో పాల్గొంటా ఉన్నారు. ఇది కేవలం పిఠాపురంలో కాదు, రహదారులు మొత్తం ఈ రోజు సంబరంగా ఉంది, నగరాల్లో సంబరంగా ఉంది. ప్రతి ఊరు రాష్ట్రం అంతా కూడా జనసేన ఆవిర్భావ సభ ఈ రోజు జరుగుతా ఉంది. ఇక్కడ మనకి పిఠాపురంలో మొత్తం రోడ్లన్నీ కూడా వెహికల్స్ తో నిండిపోయే జన సముద్రం అనాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, చాలా చాలా క్రౌడ్ ఫుల్లింగ్ ఉంది. ఇక్కడ చాలా జనసందోహం మధ్య ఉంది. సార్ చెప్పండి, ఇక్కడ మన పిఠాపురం జనసేన నాయకులు వెన్నపు చక్రధర్ గారు ఉన్నారు. సార్ ఏంటి రోడ్డు మొత్తం కూడా వెహికల్స్ తో నిండిపోయి ఎలా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పండగ నిన్న నుంచి మొదలైపోయింది. ఎక్కడ చూసినా సరే విస్తృతమైన ఏర్పాట్లు ఎన్నో చేశాము. అయినప్పటికీ కూడా జన సందోహం ఊహించిన దానికంటే చాలా ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. అయినప్పటికీ మన కార్యకర్తలు, జన సైనికులు, వేరే మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా పనిచేసి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ బస్సు లాంటిని పంపిస్తూ ఎక్కడికక్కడ భోజనం పెడుతూ మజ్జిగలు పుచ్చకాయలు అన్ని కూడా పెడుతూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉత్సాహం మరింత ప్రోత్సాహం మాలో వచ్చేలాగా ఈ సభని అత్యంత విజయవంతం చేయడానికి అన్ని రంగాల నుంచి మరి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఎంతమంది వస్తారు? సుమారు 10 లక్షల పైగా వస్తారని అంచనా వేస్తున్నాం. 5 నుంచి 10 లక్షలు. చూసారు కదా, ఇక్కడ ట్రాఫిక్ సూపర్ కూడా దగ్గరుండి క్లియర్ చేస్తారు మొత్తం. మీరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ 3 రోజులు బట్టి ఇక్కడ వాలంటరీగా పనిచేస్తున్నా. ఓకే, మన అధ్యక్షుల వారు ప్రతి కార్యకర్తకి మీ డిసిప్లిన్ పోలీసు వారికి సహకరించి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ మన వాలంటరీగా ఎవరికొక వాళ్ళు క్లియర్ చేస్తూ ఏమైనా అధ్యక్షుల వారు మనకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. దయచేసి ప్రతి కార్యకర్త అందరికీ సహకరించాలి, ప్రతి ఒక్కరు సహకరించాలి.